అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ మినీ వ్లాగ్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో గోరింటాకు ఆషాఢం అనగానే గుర్తొచ్చేది గోరింటాకు కాబట్టి సో మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాం ఈరోజు. మా అమ్మ అయితే గోరింటాకు పెడుతుంది. ఈలోపు మనం ఆషాఢంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అని మా అమ్మమ్మని అడిగితే మా అమ్మమ్మ అయితే ఆషాఢంలో పూర్వకాలంలో ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యం పెరుగుతుందని పెట్టుకుంటారంట. అండ్ అలాగే నేను రీసెంట్గా విన్నది ఏంటి అంటే ఆషాఢంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి అప్పుడు అనారోగ్యం పాలు ఎక్కువ అవుతాం. సో దానివల్ల బాడీ వాతావరణం అంతా చల్లబడుతూ ఉంటుంది. సో మన ఇంట్లోనే వేడి తగ్గడం కోసం గోరింటాకు పెట్టుకుంటారంట. అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటామంట ఆషాఢంలో. సో ఇది నేను తెలుసుకున్నది. మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఆషాఢంలో గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో. సో మీకు కూడా పండిందని కోరుకుంటూ సో ఇదైతే వ్లాగ్ అనమాట. సో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.